మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వార్డుకు సంబంధం లేనటువంటి వాళ్ళు 50% పైగా ఉన్నది. మహబాద్ మున్సిపాలిటీలో ప్రకటించిన ముసాయిదా పూర్తిగా తప్పుల తడకగా 22వ వార్డులో మీరు చూడండి, ఇక్కడ 40 బూతులు, ఒకటే ఇంటి మీద 40-50 ఓట్లు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే జనవరి ఎండింగ్లో విడుదలవుతుందని చెప్పి షెడ్యూల్ ఖరారు చేస్తుందని చెప్పేసి ఇప్పుడు సమాచారం వచ్చింది. దానికి సంబంధించి కూడా మున్సిపల్ కార్యాలయంలో కూడా అన్ని ప్రక్రియ జోరుగా సాగుతుంది. దీనిలో భాగంగా కూడా అంటే సంబంధించిన జాబితా ఏదో ముసాయిదా ఉందో దాని ఎంత తప్పుల తడకగా ఉంది, వాటికి సంబంధించిన ఓటర్లు మొత్తం గల్లంతాయి అని చెప్పేసి కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మరి వాళ్ళ కార్యక్రమం చేస్తే ఎందుకు చేస్తున్నారు ఏంటి వాళ్ళ మాట్లాడి ప్రయత్నం చేద్దాం అన్న. అంటే మున్సిపల్ ఎన్నికలు వస్తుందని చెప్పేసి ఒక షెడ్యూల్ విడుదల చేశారు. దానికి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో మీరు ముఖ్యంగా ఏమీ లేవని అసలు ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మహబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముసాయిదా నిన్ను ఇవ్వడం జరిగింది. దాన్ని మేము క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు ఆశ్చర్యకరమైన పద్ధతిలో పట్ల ఉండటం జరిగింది. ముఖ్యంగా ఒక వార్డుకు సంబంధించిన భౌగోళికంగా హద్దులు ప్లస్ దాని ఓటర్లు ఉన్నటువంటి దాన్ని సంబంధించిన ఆ పరిధిలోనే ఓటర్లు నమోదు చేయాలి. కొత్త ఓట్లు అయినా కూడా అందులో ఉన్న వాళ్ళను ఆ మేరకు అందులో చేర్చి ఆ జాబితా ప్రకటించాలి. అట్లా కాకుండా ఆ వార్డులో 50% మాత్రమే ఆ వార్డు ఓట్లు ఉన్నాయి. మిగతా 50% మహబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఆ ఊరంతా ఓట్లు ఉండటం జరిగింది. అంటే మెజార్టీగా ఓట్లన్నీ కూడా గల్లంతుగా సేవలు ఇది 1-2 వార్డు కాదు, టోటల్ అన్ని వార్డుల లోపల ముఖ్యమైనటువంటి నాయకుల ప్రజాప్రతినిధుల ఓట్లు కూడా వాళ్ళ వార్డులో కాకుండా ఇష్టారు వచ్చిన పోయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ చేసినా లేదా నిర్లక్ష్యంగా ఇక్కడ కూర్చొని ఆ క్షేత్రస్థాయి లోపల బిఎల్ఓలు కానీ వార్డ్ ఆఫీసర్లు కానీ లేకపోతే ఉన్నటువంటి అధికారులను కానీ లేదా రాజకీయ పార్టీలు సంప్రదించకుండానే ఈ ముసాయిదా ఏర్పాటు చేయండి. అందుకోసం ముసాయిదాను పరిశీలించే తర్వాత అభ్యంతరాలు తెలపడం, దాని మీద సమస్య రాజకీయ పార్టీ కర్తవ్యంగా భావించి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ రకమైన తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా 50% ఏదైతే ఓట్లు వాడి ఉంటాయో 50% బయట ఉంటాయి. తర్వాత ఒక వార్డుకు 2 బూతులకు సంబంధించిన వాళ్ళే ఓట్లు నమోదు చేస్తారు. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ 40 బూతులు సంబంధించిన ఒక 22వ వార్డులో ఓటు వేయాలంటే 40 బూతుల నుండి వచ్చి ఓట్లు వేయాలని చెప్పి ఆ రకమైనటువంటి అందులో ఉండటం. అది 23 అట్లే ఉన్నది, 25 అట్లే ఉంది, 24 అట్లే ఉంది, 36లో కూడా. అంటే ఒక వార్డులో వేసేది 2 వార్డు బూతుల నుంచి పోలింగ్ స్టేషన్ నుంచి వేస్తారు. కానీ వీళ్ళు ఎట్లుందంటే 40 బూతుల నుంచి, అంటే ఒక వార్డు అభ్యర్థి అంటే ఊరంతా ఓట్లు అడగాలి అనే పద్ధతిలో ఒకటి ఉన్నది. రెండవది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ఇది ఫోటోలు లేకుండా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అందులో ఫోటో ఐడెంటిఫికేషన్ చాలా ముఖ్యమైనది. లాస్ట్ టైం ఉన్నటువంటి 2020లో ఉన్నది ఫోటో ద్వారా ఈ ముసాయిదా దీని ద్వారా ఎలక్షన్స్ పోవడం జరిగింది. కానీ వాళ్ళ ఓట్లు సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళ ఫొటోస్ కూడా పక్కన డిస్ప్లే చేయకుండా ఈ రకమైనటువంటి ఓటర్ల జాబితా ఇవ్వటం ఒకటి, హద్దులు మార్చి ఓట్లు రావటం ఒకటే పోలింగ్ బూత్ లోపల దాదాపు 100 నుంచి 500 వరకు, అంటే లోయెస్ట్ 100 మెంబర్స్, హైయెస్ట్ 500 మెంబర్స్ ఆ వార్డులో రావటం వల్ల అసలు ఆ వార్డులో నిలబడే అభ్యర్థులకు కానీ లేదా ఓటర్లకు కానీ అసలు కన్ఫ్యూజన్ అయ్యి అసలు ఓటింగ్కి వచ్చే పరిస్థితి కూడా లేదు. అధ్వానంగా ఉన్నది, తప్పుల తడగా ఉంది. అసలు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళితే మరి దేశశుద్ధి చేసే పద్ధతి లోపల ఈ రకమైనటువంటి ఏది తయారు చేసినటువంటి యంత్రాంగం యొక్క వైఖరిని తీవ్రంగా వీళ్ళంతా కావాలని చేస్తారా లేకపోతే అధికార పార్టీ దీనికి మద్దతు ఇచ్చింది? వీళ్ళకి ఈ అధికార పార్టీ చేసిందా లేకపోతే వీళ్ళు కావాలి? నాకున్న అవగాహన ప్రకారం అయితే వీళ్ళు చెట్టు కింద అంటే ఇక్కడ ఆఫీసులోనే కూర్చొని అసలు పాతది ఏం క్రైటీరియా తీసుకున్న వాళ్ళే సమాధానం చెప్పాలి. కానీ పూర్తిగా అశాస్త్రీయంగా అసంబద్ధంగా ఉంది. కొన్ని ఇళ్లలో 40-50 ఓట్లు కూడా ఉండటం జరిగింది. కనీసం పక్కనే అడ్రస్ ఉంటుంది, అక్కడ 23వ వార్డు అని రాసి ఉంటుంది, 22లో కలుపుతారు. ఆ క్లియర్ కట్గా కళ్ళతోటి చూసే వాళ్ళకి ఎవరికి కూడా అర్థమవుతుంది. కానీ ఎంత నిర్లక్ష్యం అంటే ఈ యంత్రాంగమే నాకున్న అవగాహన ప్రకారం ఇక్కడ కూర్చొని మాకే బాగా తెలుసు అనే అహంకారంతో ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంగా ఇది తయారు చేయటం వల్లనే ఈ రకంగా మొత్తం తప్పుల తడకగా అసలు ఓట్ల గల్లంతా ఊహించని విధంగా జరిగింది. అసలు ఇందులో మొత్తం మహబాద్ టౌన్ మొత్తం ఏ వార్డులకు ఎవరెవరు టోటల్ అన్ని నిన్ననే ఆల్రెడీ సిపిఐ పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా మేము కమిషనర్ గారికి ఇవ్వచ్చు. ఇతర రాజకీయ పార్టీలు కూడా వీటి మీద ఆల్రెడీ అందులో అంటే ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని లేదు. మొత్తంగా నాకున్న అవగాహన ప్రకారం అధికార యంత్రాంగమే ఇది నిర్లక్ష్యంగా చాలా అహంకారంతో తప్పుల తడకగా చేసినటువంటిది స్పష్టంగా అవపడతా ఉంటుంది.
దీనికి సరిదిద్దడానికి టైం ఉందంటారు, లేకపోతే దీంతోనే నడిపిస్తారు ఎలక్షన్స్? అదే ఉన్నది ముసాయిదాకు మీటింగ్ దీని మీద 5వ తారీఖు రోజు మీటింగ్ ఉందని ప్రకటించడం జరిగింది. 5వ తారీఖు రోజున రాజకీయ పార్టీలతోటి ఈ ముసాయిదా ప్రకటన మీద సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పిన కానీ ఇది సూచనలు సలహాలు ఇచ్చేంత స్థాయి కాదు. అసలు టోటల్గా మొత్తంగా 100% తప్పుల తొడగా ఉంది. పూర్తిగా ఈ యొక్క సమగ్రంగా శాస్త్రీయంగా నిబంధనల ప్రకారం ఈ యొక్క జాబితాను తయారు చేసి 10వ తారీఖు ప్రకటించాలి. దానికంటే ముందు 5వ తారీఖు సమావేశాల సందర్భంగా కూడా మేము కానీ ఇతర రాజకీయ పార్టీలు అందరూ కూడా ప్రజలు ఇంకా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఓటర్లు కూడా వెరిఫై చేసుకున్నా వచ్చి మా ఓటు ఈ వార్డులో లేదు ఎక్కడ పోయిందని చూస్తే పాత బజారు కొత్త బజారు పాత బజార్కు ఆఖరికి వరంగల్ నుంచి లేదా వేరే చుట్టుపక్కల పల్లెటూళ్ళ మొట్లతండ నుంచి కూడా ఇందులో ఓట్లు నమోదు చేయడం జరిగింది. అది ఎట్లొచ్చిందో హాస్యాస్పదంగా ఇదైతే వ్యవహారంగా ఉంది. దీని మీద కమిషనర్ గారు బాధ్యత తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ బాధ్యత తీసుకొని ఈ తప్పులతో పూర్తిగా సరి చేసి నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా సమగ్రంగా శాస్త్రీయంగా ఉండే విధంగా ఈ యొక్క ఎన్నికల జాబితాను రిలీజ్ చేయాలని చెప్పి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పి 50 ఓట్లు వచ్చినటువంటి కూడా ఇందులో 30 ఓట్లు 50 ఓట్లు కొన్ని వార్డుల లోపల ఒకటే ఇంటి మీద కూడా 40-50 ఓట్లు కూడా పడినటువంటి ఓట్లు ఉండటం జరిగింది. ఇది 40 బూతులు, ఇది 40 బూతుల జాబితా. ఇది 40 బూతులు చూడండి. ఒక వార్డులో ఈ ఇన్ని బూతుల నుంచి వచ్చి ఓట్లు వేయాలి. ఇదేమో మహిబాద్ మొత్తం ఒక వార్డు కౌన్సిలర్ గెలవాలంటే ఊరంతా తిరగాలి. మరి రేపు అభివృద్ధి ఎవరు చేయాలి, ఆ ఓటేసిన ప్రజలకు ఎలాంటి న్యాయం చేయగలుగుతాం, అసలు ఆ వార్డు అభివృద్ధికి ఏ రకంగా దోహదపడుతుందో కనీస అవగాహన ఉన్న ఎవరైనా కూడా ఆలోచించవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు కానీ లేకపోతే బిల్ కలెక్టర్స్ కానీ మరి వాళ్ళు ఇన్వాల్వ్ చేయకుండానే ఇక్కడ కూర్చొని రాసినరా ఏంటిదో దానికి బాధ్యత కలిగిన వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. 5వ తారీఖు జరిగేటువంటి రాజకీయ పక్షాల మున్సిపల్ సమావేశంలో మాత్రం దీన్ని తీవ్ర స్థాయిలో ఎండగడతాం, అవసరమైతే ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి లేదా ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను. విన్నారక సిపిఐ ఆధ్వర్యంలో చెప్పిన నిరసన కార్యక్రమం కూడా అందరినీ తలపిస్తుంది. ఏంటంటే ఒక సంబంధించిన ఒక వార్డు ఒక ఓటు వేయాలంటే మాత్రం 40 బూతులు తీరాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఇంకోటి ఒకే ఇంటి నెంబర్ మీద సుమారు 60 ఓట్లు ఉందని చెప్తున్నారు. ఒకవైపు ఏమో తప్పుల తడకల గందరగోళంగా ఉన్న పరిస్థితులు కూడా మరి ఎవరి సంబంధం లేకుండా కూడా ఉన్నటువంటి ఆ ఇంటి ఎక్కడ పోయి ఓటు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటే నిలిచిన పరిస్థితి ఉంది. అంటే ఈ నెల 5వ తారీఖు వరకు కూడా ఒకటి ప్రకటించారు, 10వ తారీఖు వరకు చివరి డేట్ అని చెప్తున్నారు. మరి లాస్ట్ మొత్తం వాళ్ళు లేని పక్షులు మొత్తం ఎన్నికలను ఆపి ముందుకు వెళ్ళాలని చెప్పేసి లేని పక్షులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సిపిఐ నాయకులు ఇక్కడ హెచ్చరిస్తున్న పరిస్థితి.